నమస్కారం. కొన్ని జబ్బులు మనకంతగా తెలియవు. చిన్నగా మొదలై చివరికి పెద్ద జబ్బులుగా పరిణమిస్తాయి. కండరాల్ని కకావికలం చేసే మయస్థీనియా గ్రేవిస్ సమస్య అలాంటిదే. మొదట్లో నీరసంతో మొదలై క్రమేపీ తీవ్రమైన బడలికగా మారుతుంది. 4 మెట్లు కూడా ఎక్కలేనంతగా నీరసం ఆవరిస్తుంది. చేత్తో తల కూడా దువ్వలేనంతగా దుర్బలత్వం కమ్ముకొస్తుంది. క్రమేపీ కనురెప్పలు వాలిపోతూ ఉంటాయి. చూసేవన్నీ రెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను మనలో చాలామంది కంటి సమస్యగా పొరబడుతూ ఉంటారు. నిజానికి ఇది కండరాల్ని దెబ్బతీసే ప్రమాదకరమైన జబ్బు. కండరాల్ని కకావికలం చేసే మయస్థీనియా గ్రేవిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన అలసట, భరించలేని బడలిక, కొద్ది దూరం నడిస్తే ఒళ్ళు సహకరించకపోవడం, 4 మెట్లెక్కేసరికే పనైపోతుంది అనిపించడం, మెల్లగా ఏ చిన్న పని చెయ్యలేని పరిస్థితికి రావడం, తలదూబుకోవడం కూడా కష్టమైన పనిగా అనిపించడం, అసలు ఒంట్లో ఏమవుతోందో, ఇలా ఎందుకు జరిగిపోతోందో తెలియనంతటి అయోమయం ఆవరించడం. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆలోచించాల్సిన సమస్య మయస్థీనియా గ్రేవిస్. ఈ జబ్బు అలసట, నీరసం వంటి లక్షణాలతో చాలా తేలిగ్గా మొదలవుతుంది. క్రమేపీ కనురెప్పలు వాలిపోవడం, 2 దృశ్యాలు కనపడడం వంటివి మొదలవుతాయి. కానీ వాటిని చూసి అంతా దీన్నో కంటి సమస్య అని పొరపడుతుంటారు. నడవడం కష్టమవుతుంది కాబట్టి ఎముకల జబ్బేమో అనుకుంటారు. ఇలా అసలు సమస్యను వదిలేసి ఏవేవోగా అనుమానిస్తూ ఉండడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అందుకే మయస్థీనియా లక్షణాల గురించి అవగాహన ఉంటే తప్పించి దీనిని సత్వరమే గుర్తుపట్టలేరు అని చెబుతారు డాక్టర్లు. మయస్థీనియా గ్రేవిస్ అనేది ఒక కండరాల సంబంధమైన జబ్బండి. మనిషిలో ఎలాగుంటుంది అంటే మెదడు నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది. స్పైనల్ కార్డ్ అండ్ మెదడు దగ్గర నుంచి కొన్ని నరాలు బయటకు వస్తాయి. ఆ నరాలు అనేవి కండరాలకి సప్లై చేస్తాయి. నరాలు మంచిగా పనిచేస్తేనే నరాల నుంచి వచ్చిన కెమికల్స్ ఆధారంగా ఆ కెమికల్స్ అనేవి మజిల్స్ కండరాల పైన ఉన్న రిసెప్టార్స్ పైన పనిచేసి దాని వలన కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి. కాబట్టి బాడీలో ఉన్న ఏ కండరాలైనా పని చేయాలన్నా కానీ నరాలు సరిగ్గా పనిచేస్తూ దాని నుంచి వచ్చిన కెమికల్స్ ఆధారంగా కండరాలు కాంట్రాక్ట్ అవ్వడం వల్ల కండరాలు పనిచేస్తాయి. ఈ కండరాలకి సంబంధించిన కాంట్రాక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నరాల నుంచి వచ్చే కెమికల్ ప్రొడ్యూస్ అయ్యి అది రిసెప్టార్స్ పైన పనిచేసే మెకానిజంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మయస్థీనియా గ్రేవిస్ అనే జబ్బు రావచ్చు. మయస్థీనియా గ్రేవిస్ అంటే మయ అంటే మసిల్, ఎస్థీనియా అంటే వీక్నెస్, అంటే కండరాల వీక్నెస్, గ్రేవిస్ అంటే సీరియస్ అని అర్థం అన్నమాట. ఇది చాలా తీవ్రమైన కండరాల వీక్నెస్. మయస్థీనియా గ్రేవిస్ అంటే చాలా సీరియస్ జబ్బు. ఒకప్పుడు అంటే 1960s ముందు వెంటిలేటర్ అనేది లేనప్పుడు యాక్చువల్లీ ఇది చాలా తీవ్రంగా ఉండేది. ఇట్ యూస్ టు కాజ్ డెత్స్ ఆల్సో. ఇప్పుడు వెంటిలేటరీ సపోర్ట్ వచ్చిన తర్వాత వైద్య విధానాలు బాగా డెవలప్ అయిన తర్వాత ఆ సివియారిటీ అనేది బాగా తగ్గిపోయింది. అండ్ ఎందుకంటే మనం తొందరగా అర్లీ స్టేజెస్లో కనుక్కుంటున్నాము. ఒకవేళ కనుక మనం దాన్ని నిర్లక్ష్యం చేసి ఒకవేళ కనుక మనము సరి అయిన వైద్యం తీసుకోకపోతే ఆ మయస్థీనియా అనేది కండరాలని అఫెక్ట్ చేయొచ్చు, శ్వాసకోశ కండరాలని అఫెక్ట్ చేయొచ్చు. అలాంటి పేషెంట్స్ శ్వాస తీసుకోవడానికి బాగా కష్టపడతారు. కాబట్టి వాళ్ళ బాడీలో ఏంటంటే ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇలాంటి పేషెంట్స్కి యాక్చువల్లీ వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అండ్ బాడీలో ఉన్న యాంటీబాడీస్ని చాలా ఫాస్ట్గా మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం ఏ పని చెయ్యాలన్నా కండరాలన్నీ చక్కని సమన్వయంతో కదలాలి. అవసరమైతే చురుగ్గా కదలాలి, వేగంగాను కదలాలి. అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు. కానీ కండరాల చేత చురుగ్గా పనిచేయించే యంత్రాంగమే జావగారిపోతుంటే, మెదడు నుంచి అందాల్సిన సంకేతాలు సమర్థంగా అందకపోతే క్రమంగా ఒక్కొక్క కండరము నిస్తేజమవుతూ వస్తుంది, స్తబ్దుగా మారిపోతుంది, కొద్దిపాటి పనికే కుప్పకూలిపోతారు. ఇలాంటి చిత్రమైన అరుదైన సమస్యే మయస్థీనియా గ్రేవిస్. కండరాలు నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీసి మనం కావాలి అనుకున్నప్పుడు కదల్చగలిగే కండరాలపై కూడా నియంత్రణ కోల్పోయేలా చేయడం ద్వారా చిన్న చిన్న పనులు కూడా చేయడం కష్టమైపోవడం దీని ప్రత్యేకత. ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. తీవ్రమైన శారీరక శ్రమ, ఇన్ఫెక్షన్లతోనూ రావచ్చు. కొన్నిసార్లు విపరీతమైన వేడి, చలికి గురికావడం కూడా దీనికి దారితీయొచ్చు.
ఇది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా ఏ వయస్సులోనైనా రావచ్చు. కానీ 40 ఏళ్లలోపు మహిళల్లో, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇది తరచుగా కనబడుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంపొందించడానికి కొన్ని కణాలు ఉంటాయి. థైమస్ గ్లాండ్ అని, బోన్ మ్యారో దగ్గర నుంచి కొన్ని కణాలు రిలీజ్ అవుతాయి. బి సెల్స్, టీ సెల్స్ అని రిలీజ్ అవుతాయి అన్నమాట. దీని నుంచి వచ్చిన యాంటీబాడీస్, దీని నుంచి వచ్చిన కెమికల్స్ అనేవి మన బాడీలో ఉన్న ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ వాటిని నివారించడానికి నార్మల్గా పనిచేస్తాయి. ఇది నార్మల్ ఇమ్యూన్ మెకానిజం. దే ఆర్ లైక్ పోలీస్ మ్యాన్ ఆఫ్ ది బాడీ అన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుంది అంటే ఆటో యాంటీబాడీస్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి మన బాడీ పైనే ప్రభావం చూపిస్తాయన్నమాట. ఆ బాడీ పైన ప్రభావం ఎక్కడ చూపిస్తాయంటే ఈ మైస్థీనియా గ్రెవిస్లో ఏవైతే ఆ రిసెప్టార్ కండరాల పైన ఉన్న రిసెప్టార్ ఎక్కడైతే ఉంటుందో ACH రిసెప్టార్ అంటారు దాన్ని. దానికి గల ప్రోటీన్స్, దానికి అటాచ్డ్ ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ DOX7 అని అంటారు, కొన్ని అగ్రిన్ అని అంటారు, LRP4 అని అంటారు. ఇవన్నీ మోర్ టెక్నికల్ టర్మ్స్. ఈ ప్రోటీన్స్ పైన కూడా యాంటీబాడీస్ పనిచేయడం వల్ల ఆ రిసెప్టార్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది. మనకి నర్వ్ దగ్గర నుంచి కెమికల్ ప్రొడ్యూస్ అయినా కానీ అది రిసెప్టార్ పైన పనిచేయకపోవడం వల్ల ఈ కండరాల వీక్నెస్ అనేది వస్తుందండి. ఈ మైస్థీనియా గ్రెవిస్ అనేది చిన్న వయసులో అండ్ పెద్ద వయసులో కూడా రావచ్చండి. మధ్య వయస్కులు, చిన్న వయస్కుల్లో వచ్చేది 30 to 50 years వయసులో రావచ్చు. వీళ్ళల్లో ఎస్పెషల్లీ ఆడవారిలో ఎక్కువగా రావచ్చు. అండ్ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంటే 60 to 70 ఆర్ 60 క్రాస్ అయిన వాళ్ళలో వచ్చేది యూజువల్లీ మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంకొక రకమైన మైస్థీనియా ఉంటుంది, దాన్ని కంజెనిటల్ మైస్థీనియా అంటారు. అంటే పుట్టిన వెంటనే బిడ్డకి వచ్చే లక్షణాలు, అంటే ఆ ప్రోటీన్ అబ్నార్మాలిటీ వల్లనే యాక్చువల్లీ చిన్న వయసులోనే వచ్చే అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. దాన్ని కంజెనిటల్ మైస్థీనియా అంటారండి. అది ఆ ప్రోటీన్ మెకానిజం అనేది డిస్టర్బ్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. కాబట్టి ఏ రిసెప్టార్ అయితే, ఏ యాంటీబాడీ అయితే బాడీలో ఉంటుందో, ఏ ప్రోటీన్ అయితే డ్యామేజ్ అవుతుందో దాన్ని బట్టి దీంట్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ACH రిసెప్టార్ అన్నాను, అసిటైల్ కోలిన్ రిసెప్టార్ యాంటీబాడీస్ ఉంటే దాన్ని ACHR మైస్థీనియా అని, ఒకవేళ కనుక DOX7 పైన యాంటీబాడీస్ ఫామ్ అవుతే దాన్ని DOX7 మైస్థీనియా అని, LRP4 అనే యాంటీజెన్ పైన యాంటీబాడీ ప్రొడ్యూస్ అయితే LRP4 రిలేటెడ్ యాంటీబాడీ అండ్ మైస్థీనియా అనేసి ఇంకొక ప్రోటీన్ ఉంటుందండి. ఆ మస్క్ ప్రోటీన్ పైన యాంటీబాడీ వస్తే దాన్ని మస్క్ యాంటీబాడీ డిసీజ్ అని అంటారండి. ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ మైస్థీనియాస్. బయటి నుంచి మన ఒంట్లోకి ప్రవేశించే హానికారక బ్యాక్టీరియా, వైరస్లను మట్టుబెట్టేందుకు మనలోని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీల రూపంలో పోరు సల్పుతూ ఉంటాయి. అయితే మైస్థీనియా గ్రెవిస్ జబ్బులో మాత్రం యాంటీబాడీలు హానికారకాలైన వైరస్, బ్యాక్టీరియాలపై కాకుండా సొంత శరీరంలోని కండరాలపైనే దాడి చేస్తూ ఉంటాయి. దీంతో కండరాలు నిస్తేజంగా మారుతూ ఉంటాయి. మైస్థీనియా గ్రెవిస్ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం నడవాలన్నా, రాయాలన్నా, తినాలన్నా, ఇలా ఏ పనులు చేయాలన్నా కండరాల సంకోచ వ్యాకోచాలే కారణం. వీటిని మన మెదడు నుంచి వెలువడే నాడీ ప్రచోదనాలు నియంత్రిస్తాయి. కండరాలు చురుగ్గా, శక్తిమంతంగా పనిచేయడానికి అసిటిల్ కొలైన్ అనే రసాయనం విడుదలవుతూ తోడ్పడుతూ ఉంటుంది. రక్తంలో ఈ రసాయనం మోతాదు తగ్గినప్పుడు కండరాలు నిస్తేజంగా, స్తబ్దుగా మారిపోతాయి. మైస్థీనియా గ్రెవిస్ బాధితుల్లో అసిటిల్ కొలైన్ రసాయనాన్ని దెబ్బతీసే యాంటీబాడీలు అధిక మొత్తంలో విడుదలవుతాయి. దీంతో వీరి కండరాలు శక్తిహీనంగా మారి చిన్న చిన్న పనులకే అలసటకు లోనవుతాయి. కొద్ది దూరం నడిచినా, తేలికపాటి వ్యాయామం చేసినా వెంటనే నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. మైస్థీనియా గ్రెవిస్కి మన ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి సైజు పెరగడాన్ని ఒక ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. అసిటిల్ కొలైన్ దెబ్బతీసే యాంటీబాడీల ఉత్పత్తిని థైమస్ గ్రంథి ప్రేరేపిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. గర్భిణీలకు మైస్థీనియా ఉంటే వారికి పుట్టిన శిశువులు ఈ కండరాల జబ్బున బారిన పడే అవకాశం ఉంది.
మైస్థీనియా జబ్బుని నిర్ధారించడంలో 3-4 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ఈఎన్ఎంజీ టెస్ట్ అంటారు. ఇది రెపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్ అని న్యూరాలజిస్ట్ దగ్గర ల్యాబ్స్ ఉంటాయి. ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్ అంటారు. దీన్ని బట్టి యాక్చువల్లీ మనం ఆ కండరాలని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం దాన్ని నిర్ధారణ చేయొచ్చు. అవి వీక్గా ఉన్నాయా, అవి నార్మల్గా పనిచేస్తున్నాయా అని మనం నిర్ధారణ చేయొచ్చు. ఇది ఒక రకమైన పరీక్ష. రెండవ రకమైన పరీక్ష బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆటో యాంటీబాడీస్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాను. అవి ఎంత లెవెల్లో ఉన్నాయి, ఏ రకమైన యాంటీబాడీస్ ఉన్నాయి అని మనం బ్లడ్ టెస్ట్ చేసి కూడా నిర్ధారణ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీహెచ్ఆర్ యాంటీబాడీ టెస్ట్, మస్క్ యాంటీబాడీ టెస్ట్, ఇలాగా మనకు టెస్ట్ ఇవన్నీ ల్యాబ్స్లో అవైలబుల్ ఉంటాయి. వాటి బట్టి కూడా నిర్ధారణ చేయొచ్చు. మూడోది ఎల్డర్లీ పేషెంట్స్, 60 క్రాస్ అయిన వాళ్ళలో వచ్చే మైస్థీనియాలో యూజువల్లీ ఛాతీలో గడ్డలు ఉంటాయన్నమాట, థైమోమాస్ అని ఉంటాయి. ఆ థైమోమాస్ మనం నిర్ధారణ చేయడానికి ఛాతీకి ఒక స్కాన్ చేయాలి. హెచ్ఆర్సిటీ స్కాన్ అంటారు, హై రెజల్యూషన్ సిటీ ఆఫ్ ది చెస్ట్ అంటారు. దాన్ని బట్టి థైమోమా ఉన్నదా లేదా నిర్ధారణ చేయొచ్చు. ఈ పరీక్షలు బట్టి మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మైస్థీనియాని మనం నిర్ధారణ చేయొచ్చండి. మైస్థీనియా అనేది యూజువల్లీ 30 to 50 ఇయర్స్లో అండ్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్. దిస్ ఈజ్ అ ఏజ్ వేర్ మెనీ ఉమెన్, అంటే చాలామంది యువతులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు. మైస్థీనియా అనేది యాక్చువల్లీ మైస్థీనిక్ ఈవెంట్స్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఫేస్లో యూజువల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేసెస్లో బాగా తగ్గుతాయి. వేరాస్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే యూజువల్లీ 28 వీక్స్ క్రాస్ అయిన తర్వాత అండ్ పర్ప్యూరల్ స్టేజెస్లో చాలామంది మైస్థీనిక్ సిమ్టమ్స్ వర్సన్ అవ్వచ్చు. కాబట్టి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా తన లక్షణాలని అండ్ మోర్ ఓవర్ వెరీ ఫ్రీక్వెంట్ డాక్టర్ దగ్గరికి విజిట్స్ చేసి ఇలాంటి లక్షణాలని నిర్ధారణ చేసుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇలాంటి పేషెంట్స్ వాళ్ళ యొక్క మైస్థీనియా కండిషన్ని మంచిగా స్టెబిలైజ్ చేసుకున్నాక దే హ్యావ్ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ ప్రాపర్లీ. యూజువల్లీ కొన్ని మందులు యూజువల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఇవ్వకూడదు కూడా. మైకోఫిన్లేట్ ఎస్పెషల్లీ ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ కొన్ని ఇవ్వకూడదు. సో వాళ్ళ డాక్టర్ని సంప్రదించి అప్రాప్రియేట్ ఇమ్యూనోథెరపీతో ఫస్ట్ డిసీజ్ని కంట్రోల్ చేసుకున్నాక దెన్ ప్రెగ్నెన్సీని సరైన సమయంలో ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మైస్థీనియా అనేది ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ డిసీజ్ మంచిగా స్టేబుల్ అయిన తర్వాత కరెక్ట్గా న్యూరాలజిస్ట్ అండ్ ఆల్సో గైనకాలజిస్ట్తో మాట్లాడి it has to be a planned pregnancy, not an unplanned pregnancy. It has to be planned properly. ఎందుకంటే మైస్థీనియాకి మనం మైకోఫిన్లేట్ కానీ ఇలాంటి మందులు వాడితే అవి ఒకవేళ అన్ప్లాన్డ్గా ప్రెగ్నెంట్ అయిపోతే బిడ్డ పైన ప్రభావం చూపే ఆస్కారాలు ఉండొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మైస్థీనిక్ డ్రగ్స్ ఏవైతే సేఫ్ అంటామో అవి కంటిన్యూ చేస్తూ యూజువల్లీ థర్డ్ ట్రైమిస్టర్ అండ్ ఫైనల్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అండ్ పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి పేషెంట్ని. ఎందుకంటే మైస్థీనిక్ క్రైసిస్ అండ్ మైస్థీనిక్ సిమ్టమ్స్ వర్సనింగ్ అనేవి 3వ ట్రైమిస్టర్లో అంటే థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్టర్ 28 వీక్స్ అండ్ పోస్ట్ పార్టమ్ ఫర్ 6 వీక్స్ యూజువల్లీ చాలా హై ఛాన్స్ ఆఫ్ వర్సనింగ్ ఆఫ్ మైస్థీనియా ఉండొచ్చండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇలాంటి పేషెంట్స్లో నార్మల్ డెలివరీ సజెస్ట్ చేయము. బికాజ్ ఎందుకంటే బాగా ఫెటీగ్ అయిపోతాయి, కండరాలు వీక్ అయిపోయే ప్రాబ్లం. కాబట్టి యూజువలీ సచ్ పేషెంట్స్ వీ సజెస్ట్ టు గో హెడ్ విత్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మయస్థీనియా గ్రేవిస్ తొలి దశలో తల దువ్వుకోవడం కష్టం అనిపిస్తుంది. తేలికైన వస్తువుల్ని తరచుగా ఎత్తమంటే వెంటనే అలసిపోతారు. మెట్లెక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నెమ్మదిగా పరుగెడుతున్నప్పుడు కొద్దిసేపటికే తీవ్ర నిస్సత్తువలో కూరుకుపోతారు. మయస్థీనియా తీవ్రమవుతున్న కొద్దీ ఒక కనురెప్ప కిందకు వాలిపోతూ ఉంటుంది. కొందరిలో 2 కనురెప్పలు పూర్తిగా వాలిపోవచ్చు. దృశ్యాలు నిలువుగా గాని అడ్డంగా గాని కనపడొచ్చు. మయస్థీనియా తీవ్రమవుతున్న కొద్దీ ముఖంలో నవ్వడం వంటి భావాలు పలకవు. కింది దవడ కూడా బాగా కిందకు జారిపోతుంది. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు తరచుగా గొంతుకు అడ్డం పడుతూ ఉంటుంది. దీంతో తినడం, తాగడం, మాత్రలు వేసుకోవడం కష్టమవుతుంది. మాట తత్తరపోతుంది. నత్యున్నట్టు, ముక్కుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మయస్థీనియా మెడ, చేతులు, కాళ్ల కండరాల్ని బలహీనపరుస్తుంది. కాళ్ల కన్నా చేతులపై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మయస్థీనియా బాధితులు చేతులను నిటారుగా పైకెత్తితే వెంటనే కిందకు దించేస్తారు. కాళ్ల కండరాలు బలహీనమైతే ఈడ్చుకుంటూ నడుస్తారు. మెడ ప్రభావితమైతే తలను పైకెత్తి నిలపడం కష్టమవుతుంది.
బాడీలో మనకి బాడీలో ఏ మజిల్ పనిచేయాలన్నా కానీ అంటే ఆ రిసెప్టార్స్ ఆ కెమికల్స్ అనేవి అవసరం పడతాయి. కాబట్టి బాడీలో ఎలాంటి కండరాలైనా వీక్ అయిపోయే అవకాశం ఈ జబ్బులో ఉండొచ్చండి. యూజువల్లీ మనం కామన్గా చూసే లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటికి సంబంధించిన లక్షణాలు, కంటి కండరాలు యూజువల్లీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనిషికి రెండు కనపడడం కానీ లేకపోతే రెప్ప వాలిపోవడం కానీ ఇలాంటి లక్షణాలు చాలా సహజంగా వస్తారు. ఇలాంటి కంప్లైంట్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ మనం మైస్థీనియా అని సస్పెక్ట్ చేస్తాము. లేకపోతే మింగడం, మనకి మింగడానికి కూడా చాలా కండరాలు అవసరం పడతాయి, నాలిక తిప్పడానికి కూడా చాలా కండరాలు అవసరం పడతాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు తడబడడం కానీ, మింగేటప్పుడు పొరమాడడం కానీ, మింగలేకపోవడం కానీ, అన్నం నమిలేటప్పుడు కొంతసేపు నమిలి వీక్ అవ్వడం కానీ ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. కొంతమందికి మెడ ఇట్లా వాలిపోవచ్చు, మెడ ఇట్లా నిటారుగా నిలబెట్టలేకపోవచ్చు. కొంతమందిలో శ్వాసకి సంబంధించిన కండరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంతమందిలో శ్వాస తీసుకోవడం కూడా ప్రమాదం ఉండొచ్చు. ఇది చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ మయస్థీనియా. దీన్ని మయస్థీనిక్ క్రైసిస్ అని అంటారు. అట్లానే చేయి కండరాలు కానీ కాలు కండరాలు కానీ వీక్ అయినప్పుడు ఒక మనిషి మెట్లెక్కలేకపోవచ్చు, ఒక మనిషి యాక్చువల్లీ చొక్కా వేసుకోలేకపోవచ్చు, ఒక మనిషి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చండి. సో మన యూజువల్గా వచ్చేవి ముఖానికి సంబంధించిన కండరాలు, మింగే కండరాల్లో లక్షణాలు చాలా సహజంగా ఉంటాయి. శ్వాసకి సంబంధించిన కండరాల్లో అఫెక్షన్ ఉంది అంటే దీన్ని రెస్పిరేటరీ మయస్థీనిక్ క్రైసిస్ అని అంటారు. సో ఇవి కామన్గా మనం చూసే లక్షణాలు. కండరాలను నిర్వీర్యం చేసే మయస్థీనియా గ్రేవిస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా మందులు వాడుతుంటే కండరాల క్షీణతను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే అవసరమైతే ఆపరేషన్ ద్వారా మయస్థీనియా గ్రేవిస్ జబ్బుకు చక్కగా చికిత్స చేయొచ్చు. కండరాలను నిస్తేజంగా మార్చే ఈ జబ్బుకు చికిత్స పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మయస్థీనియా గ్రేవిస్ లక్షణాలను తగ్గించడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటితో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువ. ఈ మందులతో ఒంట్లో నీరు, లవణాలు అధికంగా పేరుకుపోతాయి. దీంతో ముఖం, కాళ్ళు, చేతులు వంటివి ఉబ్బరిస్తాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మయస్థీనియాకు శస్త్రచికిత్స చేయడమే ఉత్తమ పరిష్కారం అని చెబుతున్నారు డాక్టర్లు. సర్జరీలో భాగంగా ఛాతీలోని థైమస్ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. థైమస్ గ్రంథిని తొలగించడం వల్ల చాలామందిలో సమస్య దాదాపు పూర్తిగా నయమవుతుంది. మయస్థీనియా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. శస్త్రచికిత్స తరువాత అవసరమైన మందుల మోతాదు చాలా వరకు తగ్గించడానికి వీలవుతుంది. థైమస్ గ్రంథిని తొలగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ జబ్బుకి మనము 3 రకాలుగా కూడా ట్రీట్మెంట్ చేస్తామండి. అల్టిమేట్లీ యాంటీబాడీస్ ఆర్ ద రీజన్ ఫర్ ద డిసీజ్. కాబట్టి ఏం చేయాలంటే మనం మందుల ద్వారా యాంటీబాడీస్ని వాషౌట్ చేయడమైనా, ఆ యాంటీబాడీ లెవెల్స్ని బాడీలో తగ్గించడమైనా, లేకపోతే యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసే కణాలని మనం తగ్గించడం అనేది చేస్తాము. లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే కెమికల్ చెప్పానో అస్టైల్కోలిన్ అనే కెమికల్ మంచిగా పనిచేసేటట్టుగా కొన్ని మందులు ఇస్తాము. సో ఈ పద్ధతుల ద్వారా మనం దీన్ని వైద్యం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైరిడోస్టిగ్మిన్ ఆర్ నియోస్టిగ్మిన్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు. ఇంజెక్షన్ రూపంలో కూడా నియోస్టిగ్మిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ మందు ఎలా పనిచేస్తుంది అంటే అక్కడ వచ్చిన కెమికల్ ఏదైతే నరం నుంచి అస్టైల్కోలిన్ అని రిలీజ్ అయ్యే కెమికల్ ఉంటుందో ఆ కెమికల్ లైస్ అయిపోకుండా అంటే బ్రేక్ అయిపోకుండా బాడీలో అది అలానే ఉండేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి రిసెప్టార్స్ తక్కువ ఉన్నా కానీ కెమికల్ ఎక్కువ ఉన్నందువల్ల మనం సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. అది ఒక రకమైన పద్ధతి. బాడీలో యాంటీబాడీస్ని తగ్గించే పద్ధతుల్ని ఇమ్యూనోథెరపీస్ అంటారండి. ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టిరాయిడ్స్ ఇస్తారు. కొంతమందిలో అజథయోప్రిన్, మైకోఫిన్లేట్ అనే ఇమ్యూనోథెరపీస్ ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా సీరియస్ టైప్ ఆఫ్ మయస్థీనిక్ క్రైసిస్ అనే పేషెంట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పేషెంట్స్లో ర్యాపిడ్గా మనం బాడీలో ఉన్న యాంటీబాడీ లెవెల్స్ని న్యూట్రలైజ్ కానీ లేదంటే తీయడమైనా చేయాలి. దానికి ప్లాస్మా ఫెరెసిస్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ని అన్ని తీసేయడానికి ప్లాస్మా అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా సెలైన్ అయినా ఆల్బ్యూమిన్ అయినా బాడీలోకి ఎక్కిస్తారు. దీన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే పద్ధతి అంటారు. కొంతమందిలో ఐవీఐజీ అనే మందు కూడా ఇవ్వచ్చండి. ఐవీఐజీ అనే మందు ఏంటంటే ఐవీ ఇమ్యునోగ్లోబులిన్. దీనివల్ల బాడీలో ఏవైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తాం టెంపరీగా.
ఇలాగా డిసీజ్ తీవ్రతని మనం ర్యాపిడ్గా తగ్గించవచ్చు. ఈ మధ్యలో రిటుక్సిమాబ్ అనే మందు కూడా మనము ఎంప్లాయ్ చేసి ఇవ్వచ్చు. ఇంకా న్యూయర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ అంటే FcRn ఇన్హిబిటార్స్ అని కొన్ని రీసెంట్గా వచ్చిన డ్రగ్స్, ఇవన్నీ కూడా మనం ఇలాంటి పేషెంట్స్లో మనం ఇవ్వచ్చు. చాలామందిలో ఛాతీలో గడ్డలు ఉంటాయని చెప్పాను. అలా గడ్డలు ఏవైతే ఉంటే దాన్ని గడ్డలకి మనం సర్జరీ చేయాలి. అది మనం ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీసేస్తే 70% పీపుల్లో మైస్థీనియా రెమిషన్ అంటే లక్షణాలు లేకుండా తగ్గిపోవచ్చు. ఆర్ఎల్స్ మినిమల్ డ్రగ్స్ అవసరం ఉండి మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చు. మూడో రకమైన పద్ధతి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం. అంటే మనము వీ షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్స్ అండ్ ఆల్సో మోడరేట్ ఎక్సర్సైజ్ బాగా విగరస్గా అట్లా అని మరి ఏమీ చేయకుండా కాదు, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలని మనం టోన్ చేసుకోగలము అనేసి మైస్థీనియాలో ఒక రీసెర్చ్ కూడా ఉందన్నమాట. ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల యాక్చువల్లీ కొంత మనము ఇలాంటి పేషెంట్స్తో ఇలా కౌన్సిల్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఎనీ ప్రీ ఆపరేటివ్ స్ట్రెస్ వల్ల కానీ ఆర్ ఎల్స్ మైల్డ్ కఫ్ కోల్డ్ వచ్చినా కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మైస్థీనియా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్రాప్రియేట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కేర్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. మయస్థీనియా గ్రేవిస్ జబ్బుకి సర్జరీ రూపంలో ఉత్తమ పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర చాలామంది మందుల వాడకానికే మొగ్గు చూపుతుంటారు. మందులతో తలెత్తే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కండరాల జబ్బుకు సర్జరీ చేయించుకోవడమే మేలు. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలన్నీ ఈ కండరాల జబ్బుకు శస్త్రచికిత్సనే ప్రధాన పరిష్కారంగా గుర్తిస్తున్నాయి. అయితే కొందరిలో ఇతరత్రా సమస్యల కారణంగా థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స కుదరకపోవచ్చు. అలాంటి వారికి మందులు తప్ప మరో మార్గముండదు. మయస్థీనియా గ్రేవిస్ జబ్బుని ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు దాదాపు పూర్తిగా బయటపడొచ్చు. కండరాల్ని కకావికలం చేసి ఆపై నీరసం నిస్సత్తువులతో మనిషిని నిర్వీర్యం చేసే ప్రమాదకర జబ్బు మయస్థీనియా గ్రేవిస్ను తొలి దశలో గుర్తించడం చాలా ముఖ్యం. సాధ్యమైనంత త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. కండరాల జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది.